హాయ్ అండి, ఈరోజు మటన్ ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర 3 కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని గ్రైండర్లో స్మూత్గా, ఎంత స్మూత్గా వస్తే అంత స్మూత్గా పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే పలుకులు ఉండొద్దు. నేను మటన్ ఒకటి మట్టిది ఉందండి మా ఇంట్లో, దాంట్లో ప్రిపేర్ చేస్తాను. దానికోసమని ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 కానీ 4 స్పూన్స్ ఆయిల్ చాలండి. ఎందుకంటే మటన్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకోండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను, ఒక్కటే సరిపోతుంది చిన్నది. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఇది మట్టిది కొంచెం మందం ఉంటుంది కాబట్టి హీట్ కావడానికి టైం పడుతుంది. కానీ హీట్ అయిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసినా కానీ అది ఉడుకుతూనే ఉంటుంది మటన్. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందాక నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నా కదండి, అది కొత్తిమీర పేస్ట్ అది వేసేసి కొంచెం ఇంకా ఫ్రై చేసేసుకోండి. చాలామంది కొత్తిమీర వేయరండి, అల్లం వెల్లుల్లి 2 మిక్స్ చేసుకుంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేస్తారు. నేను కొత్తిమీర కూడా గ్రైండ్ చేస్తాను, మా అత్త అట్లే చేసేది. కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను మటన్ని ముందే నీట్గా వాష్ చేసేసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకుంటానండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటాను. కొంచెం సాల్ట్, పసుపు వేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. అది వేగే లోపల టమాటాలు కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఒక 2 టమాటాలు సరిపోతాయి. టమాటాలు కట్ చేసేసుకొని దాంట్లోనే నేను కొంచెం జీడిపప్పు యాడ్ చేస్తానండి. కొంచెం గ్రేవీ వస్తుంది అన్నమాట. కొంచెం గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే కొన్ని దాంట్లో వేసేసుకోవచ్చండి, ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఈ జీడిపప్పు వేయడం వల్ల కొంచెం పేస్ట్ థిక్గా వస్తుంది. ఎందుకంటే నేను రాయి ముద్ద కానీ రొట్టె కానీ చేయాలనుకుంటున్నాను. కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను జీడిపప్పు యాడ్ చేసినాను. లేదంటే వదిలేసుకోవచ్చు, అవసరం లేదు. ఓన్లీ టమాటాల పేస్టే వేసేసుకోవచ్చు. ఈ మిక్చర్ని అంతా దాంట్లో వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ మనం టమాటాలు మిక్స్ చేసుకున్నాం కదా, అది కూడా స్మూత్గా ఉండాలండి. టమాటాలు అట్లా కనిపిస్తా అట్లా ఉంటే బాగుండదు. తర్వాత కారం వేసుకోవాలి. నేను 1/2 కేజీ మటన్కి 1 స్పూన్ కారం వేసుకుంటాను. ఇప్పుడు జీడిపప్పు వేసినాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసినాను కారం, 3 వేసినాను స్పూన్స్. ఇంకా బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి, ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. అంతవరకు చేసుకుంటేనే అది టేస్ట్ ఉంటుంది. చూడండి, అప్పుడే కలర్ చేంజ్ అయింది, ఆయిల్ కూడా పైన వెళ్తుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను కుక్కర్లో ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా మటన్, ఆ పీసెస్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. మనం ఓన్లీ ఫ్రై చేసుకోవాలి అంటే ఇంకా ఆ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ గ్రేవీలోనే ఈ పీసెస్ వేసేసుకొని కర్రీలాగా చేసేసుకోవచ్చు. లేదు మనకి కర్రీ కావాలి అంటే ఇదే వాటర్ అయినా వేసుకోవచ్చు, మటన్ ఉడికించిన వాటర్. లేదంటే మనం ఈ వాటర్ పక్కన పెట్టేసి మామూలు వాటర్ అయినా వేసేసుకోవచ్చు. కరెక్ట్ మటన్ కుక్కర్ ఓపెన్ చేసేసరికి చూడండి, స్నూపీ స్మెల్ పట్టి వచ్చేసింది. చూస్తూ ఉంది. ఆ గిన్నెలో తీసేది స్నూపీకే అండి. అది కారం తినదు, అందుకే దానికి సపరేట్ తీసి పెడతాను ఆఫ్టర్నూన్కి, నైట్కి. చూస్తూ ఉంది నాకు పెడుతుందా లేదా అని. దాన్ని పక్కన తీసి పెట్టేసినాను. ఇప్పుడు నేను రాయి ముద్ద అన్నా రొట్టెన్నా చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్, అదే వాటర్ వేసేస్తానండి. కొంచెం బాగా కలిపేసి వాటర్ వేసేస్తాను. మటన్ బాగా ఉడకాలండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. మా ఇంట్లో బాగా ఇష్టపడతారండి నాన్ వెజ్. నేను ఇట్లా చికెన్ కూడా ఇట్లా వేస్తాను, సేమ్ ప్రాసెసే అంతా. ఏమంటే మటన్కి బదులు చికెన్ అనమాట. నేను ఆల్రెడీ మటన్ ఉడికించి పెట్టుకున్నా కదండి, కొంచెం సాల్ట్ వేసి, అందుకే ఇక్కడ కొంచెం చూసుకొని వేసుకున్నాను. కుక్కర్లో ఉడికించటం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేసినామంటే ఉడికిపోతుంది. చూద్దాము. కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి,
మటన్ మసాలా ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే లేదు, అది మీ ఇష్టము. నేను కొంచెం వేస్తున్నాను, ఎక్కువ లేదు. మటన్ మసాలా వేస్తున్నాను, కొంచెం అట్లా కలిపేసి. ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల నాది ఛానల్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. నా వీడియోస్ రీచ్ అవుతాయి, అందుకే కానీ లైక్ చేయండి ప్లీజ్. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. తర్వాత ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేస్తాను. నేనైతే కొబ్బరి వేయనండి, చాలామంది కొబ్బరి వేస్తారు కానీ నేను ఇంకా కొబ్బరి వేయను. మటన్ అయితే రెడీ అయ్యింది. థ్యాంక్ యూ.